నయనం మధురం ఇది కలయా నిజమా తెలిపెనులే నయనం మదనం మది కరిగించే చూపే నయనం. అరే రేపు ఐరాతో మాట్లాడుకుందాం రా. ఈరోజు తను కోపంగా ఉంది కదా. కోపంలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా దూరం వెళ్తాయి. లేదురా, ఇప్పుడే మాట్లాడాలరా. అలా వదిలేసి వచ్చేస్తే ఏంటి అర్థం? నాకు అర్థం కాకడుగుతా. తనకి గొడవలు అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అరే అసలు నేను గొడవ పడింది ఐరా కోసం రా, అది అర్థం కాదేంట్రా మీ అందరికి? అరే నా మాట వినరా. ఈ కోపంలో మీరిద్దరు విషయం చాలా పెద్దది చేసుకుంటారు. మనం రేపు కూల్గా మాట్లాడుకుందాం. పద వెళ్దాం. నువ్వు పోబే. పోదాం అంటావేంటి? నేను రాను. దేంగే సైకో నా కొడక, ఎవడి మాట అయినావు కదా. చెప్పు. నువ్వు ఐరా కొంచెం పైకి వస్తారా ప్లీజ్? మేము ఇక్కడే ఉన్నాం, వచ్చారు గంట అయింది. అది రాదురా, నీకు తెలుసు కదా. నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు. రేపు మాట్లాడుకుందాం. వినట్లేదే వాడు, మాట్లాడాల్సిందే అంటున్నాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. సరే ఉండు, నేనే ఏదో ఒక చెప్పు తీసుకొస్తా. ప్లీజే ఆ ఒక్క పని చెయ్యి. వాళ్ళు పైన వెయిట్ చేసినారంట ఐరా. విష్ణు కాల్ చేశాడు ఇప్పుడే, ఒకసారి వెళ్ళి మాట్లాడు. ప్లీజ్ మధు, నా మూడు ఇప్పుడు బాలేదు, నన్ను వదిలే. రేపు మాట్లాడదామని చెప్పు. మాట్లాడితే అయిపోద్దిగా ఐరా. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేసినారంట. పాపమే. ఏం మాట్లాడాలి మధు? ఏముందని మాట్లాడడానికి? ఒక మనిషికి అంత కోపం మంచిది కాదు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. అయినా అలానే ఉంటానంటే ఎలా? సరే ఐరా, బట్ ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడు ప్లీజ్, నా కోసం. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా మధు? సరే పద. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అలా వదిలేసి వచ్చేస్తే ఏంటి అర్థం? ఏం లేదని. ఏం లేదేంటైరా, పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అవును, ఎగ్జాక్ట్లీ అలానే కనిపిస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకాయరా ప్లీజ్. నేను బాగానే మాట్లాడుతున్నా. సరే, మేము పక్కన వెయిట్ చేస్తాం, మీరు మాట్లాడుకోండి. చెప్పు, ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు ఫస్ట్ ఆ టోన్లో మాట్లాడడం ఆపుతావా? నాకు కోపం వస్తుంది. నీకు కోపం తప్ప ఇంకేం వస్తుంది ఆయుష్? ప్రతి దానికి నీకు కోపమే వస్తుంది. లోన్స్ వాళ్ళు కాల్ చేస్తే నీకు కోపం వస్తుంది, నన్ను ఎవరైనా చూస్తే నీకు కోపం వస్తుంది. అసలు నీకు కోపం రానేది ఎప్పుడు చెప్పు? పిచ్చా ఐరా, పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. వాళ్ళు అలా కమెంట్ చేస్తుంటే చూసి వచ్చేయాలా? అసలు ఆ లోన్స్ మ్యాటర్ ఏంటి మధ్యలో? అవన్నీ ఎందుకు తెస్తున్నావు? ఈరోజు జరిగిన దాని గురించి మాట్లాడు. అసలు నేను గొడవ పడిందా నీకోసమే బాబు? నా కోసం అంటే? నేను నా కోసం గొడవ పడమని అడిగాను నిన్ను? సరే, నా కోసం గొడవ పడ్డావు. ఏమొచ్చింది ఇప్పుడు నీకు? నేను హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నావా? 200% లేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు నీ మీద కోపం కూడా రావట్లేదు, చిరాకు వస్తుంది. మంచిగా మాట్లాడారా ప్లీజ్. అర్థమవుతుందా? అనవసరంగా చాలా దూరం తీసుకెళ్తున్నావు. నా మాట విను, కూల్ అయి సార్ట్ చేసుకుందాం. ఏంటి కూల్ చేసుకునేది? ఏం లేదు కూల్ చేసుకోవడానికి. ఏంటేం లేదు? ఏం లేదేంటి? నీకు నాకు సెట్ అవ్వదు, లైట్ తీసుకుందాం. అనవసరంగా ఈ గొడవలు నా వల్ల కాదు ఆయుష్. ప్లీజ్ ఆయుష్, నువ్వు నా పాస్ని గుర్తు చేస్తున్నావు. నీకేమైనా మెంటలా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఇంత చిన్న విషయానికి అదాని ఇదాని ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది నాకు చిన్న విషయం కాదు ఆయుష్, అస్సలు కాదు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ఈ గొడవలు గోలలు అరుచుకోవడాలు ఇవన్నీ నా వల్ల కాదు ఆయుష్, అస్సలు కాదు. ప్లీజ్ వదిలే ఈ టాపిక్ ఎక్కడితో, నీకు దండం పెడతాను. ఏంటైరా వదిలేసేది? అంత ఈజీయా వదిలేయడం? కాదు, అస్సలు ఈజీ కాదు. కానీ ఇలా గొడవలు పడడం కంటే అదే బెటర్. ప్లీజ్ వెళ్ళిపో ఆయుష్. నా మాట విను, సార్ట్ చేసుకుందాం, సెట్ అయిపోదాం ఐరా ప్లీజ్. నాకు వద్దు ఆయుష్, నాకు సార్ట్ అవుట్ చేసుకోవాలని లేదు. నాకు నువ్వు వద్దు. లాస్ట్ టైం అడుగుతున్నా, నా మాట విను, సార్ట్ చేసుకుందాం. నేను కూడా లాస్ట్ టైం చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు. నాకు నువ్వు వద్దు ఆయుష్. నువ్వు ఇంకా మారవా ఆయుష్? ఛీ, ఇంకా ఈ కోపంతోనే ఉండు. పద. నేను ఇచ్చిన హెయిర్ బ్యాండ్ తీసి పడే ప్లీజ్. అరే మెంటల్ నా కొడక, ఏంట్రా ఇది? అందుకే చెప్పా రేపు వెళ్దామని చెప్పి.
అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏదో పైన అవుతుందిరా విష్ణు. కరెక్ట్ అనుకుంటున్నావా ఐరా నువ్వు తీసుకున్న డెసిషన్? నీకు తెలుసు కదా మధు నా లైఫ్ గురించి. నువ్వే చెప్పు, కరెక్టేనా నా డిసిషన్? అంటే ఒకసారి వాడితో మాట్లాడి సార్ట్ చేసుకుంటూ అయిపోతుందిగా ఐరా. ఏమని మధు? అదే అదే అంటే అదే ఐరా నీ గురించి. సరిగ్గా చెప్పు మధు. అదే ఐరా నీ పాస్ట్లో జరిగిన వాటి గురించి, నీ పేరెంట్స్ గురించి, అసలు ఈ గొడవలంటే నీకెందుకు భయమో వాటి గురించి. ఐరా ఐరా హా, ఏమైందే? ఏం అవ్వలేదు మధు. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. అసలు నేను గొడవ పడిందే నీకోసమే బాబు. నేను నా కోసం గొడవ పడమని అడిగాను నిన్ను? ఏంటేం లేదు? ఏం లేదేంటి? నీకు నాకు సెట్ అవ్వదు, లైట్ తీసుకుందాం. నేను కూడా లాస్ట్ టైం చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు ఆయుష్. నాన్న ఆయుష్, నా బంగారం కదా, ఇలా ఏడిస్తే పోయింది తిరిగి వస్తుందారా? అది కాదు మా, అసలు ఏం జరిగిందంటే నాకు తెలుసు నాన్న, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, అలా అని ఆ అమ్మాయి తప్పు కూడా ఏం లేదు. టైం అంతే, ఏం చేయలేం. కోపం 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 అంటే ఏం చేయాలి మా? నేను నాకేమైనా ఇష్టమా ఇలా కోప్పడ్డం అందరి మీద? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అందరూ చూస్తారు, అది అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాళ్లే అది తప్పు చేంజ్ అవ్వు అని చెప్పేది. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో దొరకడం చాలా అదృష్టం. చెప్పాలి కదమ్మా, దగ్గరుండి గొడవ పడాలి. అన్ని దగ్గరుండి చూసినప్పుడు గొడవైనప్పుడు కూడా దగ్గరుండి చూసుకోవాలి కదా. అలా వదిలేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? తనే నీ దగ్గరికి తిరిగి వస్తుందన్నా, కొంచెం టైం ఇవ్వు. ముందు నువ్వు నార్మల్ అవ్వు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను రా. లేదు మా, అలా వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఏడిస్తే ఎవరు తిరిగి రారురా, వాళ్ళకి రావాలనిపించినప్పుడే వస్తారు, గుర్తుపెట్టుకో. అవును, ఆ ఫోటోగ్రఫీ వర్క్ ఎంతవరకు వచ్చింది? స్టార్ట్ చేసావా? లేదు. చెయ్యి నాన్న, ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటావు? నిన్ను చూసుకోవడానికి నేను నాన్న కూడా లేము. ప్లీజ్ స్టార్ట్ చేయి నాన్న. మన దగ్గర డబ్బులుంటేనే ఏమైనా చేయగలం. రేపు నువ్వు తను బయటకు వెళ్ళినప్పుడు తను ఏమడిగినా నువ్వు కొనిచ్చేలా ఉండాలి. లేకపోతే తనని నీ జీవితంలో తీసుకొచ్చి కష్టపెట్టినట్టు అవుతుంది. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే ఒక మనిషిని మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. లేకపోతే నీతో పాటు ఆ మనిషిని కూడా సముద్రంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. నా మాట విని ఫస్ట్ ఆ జాబ్ చేయి నాన్న, తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నీ మాట విని స్టార్ట్ చేస్తా. ఐరా చాలా సీరియస్గా చెప్పేసిందిరా నాకు వాడు వద్దు అని. అవునమ్మా, ఇప్పుడు ఏం చేద్దామే? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఏమో బేబీ, ఫస్ట్ అంతా రిలాక్స్ అవనిద్దాం, తర్వాత అంతా సెట్ చేద్దాం. సరేమ్మా. ఇంతకీ ఆయుష్ ఏం చేస్తున్నాడు? వాడు లోపల ఉన్నట్టున్నాడు, చూస్తా నాగు. సరే సరే బాయ్, జాగ్రత్తగా చూసుకోవాడిని. సరేమ్మా, ఐరా కూడా జాగ్రత్త. ఐరా ఐరా, త్వరగా బయటికి రా. ఏమైంది మధు, ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ మెసేజ్ చూడు ఫస్ట్. కంగ్రాచులేషన్స్ ఐరా, చాలా హ్యాపీగా ఉంది. యూ డిజర్వ్ ఆల్ ద హ్యాపీనెస్. ఏమైనా కాల్ టెక్స్ట్ చేశాడా? లేదు. అసలు ఏం చేస్తున్నాడంట?
వరకు నీ నిజము తెలుసుకో అడుగడుగునా ప్రతి పూట పైకెగిరి భూమిని చుట్టేసి సరేరా, జాగ్రత్త చూసుకో. బాయ్. బాయ్ అన్న. బాయ్ మేఘనా. బాసు ఏయ్ ఎందుకు ఎప్పుడు ఇయర్ ఫోన్స్ అలా పెట్టుకుని మొహం ఏదో అలా పెట్టుకుంటావు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లైఫ్లో? ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయిలే. అబ్బో, ఏం ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి కదా అందరికీ, అలానే. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్సా? ఆ, అలానే అనుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటి, నువ్వే చెప్పు. అంటే ఓన్లీ తన వల్లే అని చెప్పలేను, నా వల్ల కూడా, సిచ్యువేషన్ వల్ల కూడా, టైం వల్ల కూడా, నా కోపం వల్ల కూడా. అబ్బో, యాక్చువల్లీ నా లవ్ని తను అర్థం చేసుకోలేకపోయింది. తనకి ఎలా లవ్ చేస్తే నచ్చుతుందో నేను అర్థం చేసుకోలేకపోయాను. మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అంత ఈజీగా అంతా సార్ట్ అయిపోతే బాగానే ఉండేది. మరి ఇంకేంటి? తనకి యాక్చువల్లీ నేను వద్దు, నేను కావాలనుకుంటా, కానీ నాకు కోపం వద్దు. అంతేగా, అయినా అంత చిన్నదానికి టెన్షన్ పడడం వద్దు బాసు. కూల్గా హ్యాండిల్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ సి, నీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్ ఉండు, లేదా నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడు. అండ్ దే మస్ట్ బి అ సొల్యూషన్ నీ కోపం తగ్గడానికి. అదేంటో వెతుకు, సింపుల్. కానీ అది ఎలా వెతకాలి? ఎలా అంటే ఓకే, నీకు పీస్ఫుల్గా అనిపించడానికి ఏం చేస్తావు? మంద అవుతా? వద్దు, మందొద్దు, దానివల్ల కోపం ఇంకా పెరుగుతుంది. అది కాకుండా సాంగ్స్ వింటా, లేదా మా అమ్మ కళ్ళు చూస్తా, ఆర్ ఐరా కళ్ళు చూస్తా. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఐరానే నీ స్టోరీలో హీరోయిన్ అన్నమాట. అలానే అనుకో. మరి హీరో హీరోయిన్ విడిపోయి ఉంటే స్టోరీ కంప్లీట్ అవ్వదు కదా. అవును, బట్ కలవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్, షో హర్ దట్ యువర్ చేంజ్డ్. ఐ మీన్ ఇప్పుడే కాదు, టేక్ యూర్ టైమ్ అండ్ షో హర్. ఇంకా కోపం తగ్గించుకోవడం ఎలా అంటే సింపుల్, నీ కోపం వచ్చినప్పుడు సాంగ్స్ విను, లేదా ఐరా ఐస్ని చూడు, అంతే. వర్కౌట్ అవుతుందంటావా? ట్రై అయితే చేసి చూడు బాసు, నీకే తెలుస్తుంది. సరే, ఓకే. బై ద వే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, చిల్. ఓకే, ఆల్సో నైట్ ప్లాన్స్ ఏంటి? ఏం లేవు, ఖాళీ పడుకోవడమే. చిన్న పార్టీ ఉంది, జాయిన్ అవుతావా? ఇప్పుడు వద్దులే, యాక్చువల్లీ మూడ్ లేదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓయ్, పార్టీస్కి వెళ్ళేదే తాగి మూడ్ సెట్ చేసుకోవడానికి. సైలెంట్గా నా మాట విని వచ్చే నువ్వు. అసలే తమ్ముడు నవ్వక ఎన్ని డేస్ అవుతుందో. సరే, ఓకే, వస్తాను. గుడ్, చలో బాయ్, సీ యూ దెన్. బాయ్. బా దీనికేం పిచ్చెక్కింది? చెప్పరా. నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు తినేసే డిన్నర్, ఓకేనా? ఎందుకురా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మేఘ్నా ఏదో చిన్న పార్టీకి రమ్మంటే వెళ్తున్నారా? నాకు పోవాలని లేదు, బట్ వెళ్తున్నా అంతే. మేఘన ఎవర్రా? అదేరా, నా కో ఫోటోగ్రాఫర్, నాతో కలిసి ప్రాజెక్ట్ చేస్తుంది కదా, తనే మేఘ్నా. ఓ తనా, ఓకే. అవునరా, తనే. సరే, జాగ్రత్త మరి, త్వరగా వచ్చే ఫ్లాట్కి. సరే, నువ్వెక్కడ ఉన్నావు? మధు వాళ్ళ ఫ్లాట్లో. ఓ, ఉందా ఐరా? ఉంది. సరేరా, బాయ్, జాగ్రత్త. సరేరా. ఏమైందైరా, ఎందుకలా చూస్తున్నావు విష్ణుని? అడుగు నువ్వే. హలో, చెప్పు, ఏమైంది? ఆయుష్ కాల్ చేశాడు. చేసి ఏమన్నాడు? ఈవినింగ్ ఏదో పార్టీ ఉందంట, నన్ను తినేసి త్వరగా పడుకోమన్నాడు. ఎవరితో వెళ్తున్నాడంట? మేఘనా అని. సిగ్గుందా వాడికి?
ఇది ఇక్కడ బాధపడుతుంటే వాడు అమ్మాయిలతో పార్టీకి వెళ్తాడా? ఛీ! హే వాడేం హ్యాపీగా లేడు. ఆ పార్టీకి కూడా ఎందుకు వెళ్తున్నాడేమో. మేబీ ఎవరైనా ఫోర్స్ చేసి ఉంటారు. నువ్వేంటి నీ ఫ్రెండ్కి సపోర్టా? ఛీ! మీ అబ్బాయిలందరూ ఇంతే, ఒకరు పోతే ఇంకొకరితో వెళ్తారు. మీకేమో బిల్డప్లు, మాకేమో బాధలు. దిస్ ఇస్ అన్ఫైర్ అసలు. అలా కాదు బేబీ. ఏంటి కాదు? నువ్వు అసలు నాతో మాట్లాడుకు. పాపం చూడు నా ఫ్రెండ్ ఎంత బాధపడుతుందో. బేబీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదు. అయినా అది ఇంకెన్ని బాధలు పడాలో ఏంటో దాని లైఫ్లో. ఉసే మందు బాటిల్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుందే. నువ్వేంటి అలా సైలెంట్గా చూస్తున్నావు? ఆపడం దేనికి? అట్లీస్ట్ తాగితేనే దాని బాధ మర్చిపోతుంది. లెట్ హర్ డ్రింక్. పాతకాలంలో అమ్మాయిల వాళ్ళు అబ్బాయిలు మందు తాగేవారు, ఇప్పుడు అబ్బాయిల వాళ్ళు అమ్మాయిలు మందు తాగుతున్నారు. ఏం చేస్తాం, మా కర్మ. సరేదా హగ్గిస్తా. చంపేస్తా నా దగ్గరికి వస్తే. నాకు హెడేక్గా ఉంది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? కాలు నొక్కు నువ్వు కొంచెం సేపు. అదేంటిది తలనొప్పని కాలు నొక్కమంటుంది? కరెక్టేలే, నీ మెదడు కాళ్ళలోనే ఉంది కదా. అసలు పిచ్చి కోపంగా ఉన్నా నాకు ఇంకా కోపం తెప్పించుకు. మూసుకొని కాలు నొక్కు. ఓ షిట్. హలో, రెడీ అయ్యావా? యా, బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు రావడానికి. ఈసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. బాసు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? ఓకే, అదంతా కాదు, ఇంట్రెస్ట్ దానంతలో అదే వస్తుంది. నువ్వు వచ్చేసి ఫస్ట్ అక్కడికి. సరే ఓకే, వస్తాలే. ఓకే, సీ యూ దెన్, బాయ్. ఆయుష్ కమాన్. వద్దులేరా. ఆయుష్ వద్దు. సర్లే. ఓకే. అరే చూసుకోవాలి కదరా ముందే. హే సారీ యార్. ఇట్స్ ఓకే, వాటర్తో వాష్ చేస్తే పోతుంది. సరే క్లీన్ చేసుకుందావు కదా. లవ్ చేస్తున్నావా ఎవరినన్నా? అది చాలా వర్స్ట్. ఆ సెక్టరే నాకొద్దు. ఇదిగో అద్విక, ఓయ్ అమ్మాయి, నువ్వు మీ అమ్మని ప్రేమించినావు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ప్రేమించినావు. ఇక లవ్ కామన్, కానీ నీకు కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే. కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే.